అందరికీ నమస్కారం. 2018 సెప్టెంబర్ 14వ తేదీన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో దళిత కులానికి సంబంధించిన పెరుమాళ్ల ప్రణయ్, వైశ్య కులానికి సంబంధించిన అమృతను కులాంతర వివాహం చేసుకున్నాడనే పేరిట అమృత తండ్రిగా ఉన్నటువంటి వైశ్య కులానికి సంబంధించిన మారుతిరావు 1 కోటి రూపాయల సుఫారీ ఇచ్చి బీహార్కు చెందినటువంటి హంతక ముఠా సభ్యుడైనటువంటి సుభాష్ శర్మ, అదేవిధంగా హైదరాబాద్కు చెందిన కొందరు, మిర్యాలగూడకు చెందిన కొందరిని వీళ్ళందరికీ కలిపి 1 కోటి రూపాయల సుఫారీ ఇచ్చి 2018 సెప్టెంబర్ 14వ తేదీన అత్యంత కిరాతకంగా పట్టపగలి హాస్పిటల్కు తన భార్యను డెలివరీ కోసమని భార్యను హాస్పిటల్లో చూపించడానికి వచ్చినటువంటి ప్రణయ్ని కిరాతకంగా హత్య గావించడం జరిగింది. ఈ హత్య కేసులో ఈ 7 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి పరిణామాల్ని పరిశీలిస్తే ఈ రోజే నల్గొండ జిల్లా కోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పునిచ్చింది. ఈ తీర్పులో ముఖ్యమైనటువంటి అంశాలని పరిగణలోకి తీసుకుంటే 2020 సంవత్సరంలో ప్రధాన ముద్దాయిగా A1గా ఉన్నటువంటి మారుతిరావు అమృత తండ్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఉన్నటువంటి మిగతా 7గురిలో ఉన్నటువంటి సుభాష్ శర్మ, బీహార్కు చెందినటువంటి వ్యక్తి, ఆయనకు ఉరి శిక్ష విధిస్తూ మిగిలిన 6గురికి జీవిత ఖైదు విధిస్తూ ఈరోజు సంచలనమైనటువంటి తీర్పు నల్గొండ కోర్టు ఇవ్వడం జరిగింది. న్యాయం గెలిచింది, న్యాయస్థానాలు న్యాయం వైపే నిలబడతాయి, ప్రజలకు నమ్మకాన్ని కలిగిస్తాయి, ప్రజలకు ఏ దిక్కు లేని ప్రజలకు న్యాయం కావాలని కోరితే న్యాయస్థానాలు న్యాయం వైపు నిలబడతాయనేటువంటి సంకేతాన్ని ఈరోజు నల్గొండ జిల్లా కోర్టు ఇచ్చింది. అందుకని ఈ తీర్పును కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం సంపూర్ణంగా స్వాగతిస్తున్నది. అంతేకాదు, పెరుమాళ్ల ప్రణయ్ హత్య జరిగిన తర్వాత 1 కోటి రూపాయలు సుఫారీ ఇచ్చి హత్య చేసినటువంటి మారుతిరావు పక్కన నల్గొండ జిల్లాలో మతోన్మాద శక్తులు, బజరంగ్ దళ్, ఇంకా కొన్ని మతోన్మాద శక్తులు హంతకుడికి మద్దతుగా భారీ ర్యాలీ పెట్టారు. బాధితుడైనటువంటి పెరుమాళ్ల ప్రణయ్ కుటుంబానికి బాసటగా 24 గంటల పాటు డెడ్ బాడీ తోటి కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం మరికొన్ని సామాజిక సంఘాలు ఉద్యమం చేస్తా ఉంటే మతోన్మాదులు మాత్రం హంతకుల తరపున నిలబడ్డారు. ఈ రోజు ఆ హంతకులు కూడా చెంప చెల్లుమనేటువంటి, ఆ మతోన్మాదులు కూడా చెంప చెల్లుమనేటువంటి తీర్పు ఈ రోజు రావడం అనేటువంటి జరిగింది. అంతేగా తెలంగాణ రాష్ట్రంలో 128 కుల దురహంకార హత్యలు జరిగినాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అనేక కుల దురహంకార హత్యలు జరుగుతున్నాయి. ఒకప్పుడు నల్గొండ జిల్లా అనేటువంటిది అభ్యుదయ భాగాలకి, ప్రగతిశీల భావాలకి, వామపక్ష భావాలకి నిలయంగా ఉన్నటువంటి ఈ జిల్లాలో ఆ భావజాలం కాస్త సన్నగిల్లిపోయే వరకు ఈరోజు కుల దురహంకార హత్యలు, అగ్రకుల దురహంకారాలు పెట్టిరేగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటీవలి కాలంలో సూర్యాపేటలో మాలబంటి అనేటువంటి వడ్లకొండ కృష్ణ ఆలియాస్ మాలబంటిని గౌడ కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు అత్యంత కిరాతకంగా హత్య చేయడం అనేటువంటి జరిగింది. అంతకుముందు భువనగిరిలో అంబోజీ నరేష్ని హత్య చేయడం అనేటువంటి జరిగింది. రామకృష్ణ గౌడ్ని హత్య చేయడం జరిగింది. ఇట్లాంటి అనేక కోకొల్లలు ఈ హత్యల నేటి పరంపర కొనసాగుతుంది. అందుకే ఈరోజు నల్గొండ జిల్లా కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి కుల దురహంకారులందరికీ ఇదే తీర్పు రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి కులాంతర పెళ్లిని ప్రోత్సహించేటువంటి బాధ్యత పౌర సమాజం తీసుకోవాల్సిన అవసరం ఉంది. 18 సంవత్సరాలు నిండిన యువతి, 21 సంవత్సరాలు నిండిన యువకుడు ఉంటే చాలు, పెళ్లి చేసుకోవచ్చు, ప్రేమించుకొని పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి రాజ్యాంగం చెబుతుంది, చట్టం చెబుతుంది. రాజ్యాంగం, చట్టం వైపు ఉండేటువంటి పౌర సమాజం అందరూ కూడా ఇలాంటి వివాహాలను ప్రోత్సహించాలి తప్ప మరొకటి లేదు. ఈరోజు ఈ హత్యలో ఈ కేసులో ప్రధానంగా వాదించినటువంటి జిల్లా కోర్టు పీపీగా ఉన్నటువంటి దర్శనం నరసింహ గారికి గతంలోనే బెదిరింపు కాల్స్ రావటం, హత్య చేస్తామని చెప్పి బెదిరింపడం అనేటువంటిది జరిగింది. ఈ రోజు ఈ న్యాయం గెలిచిన తర్వాత, ఈ కోర్టు తీర్పు వెలువడిన తర్వాత అమృత కుటుంబానికి, బాలస్వామి ప్రణయ్ తండ్రి వాళ్ళ కుటుంబానికి పోలీసులు రక్షణగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఈ కోర్టు ఈ తీర్పు అనేటువంటిది ఒక సంచలనమైన తీర్పుగా మారిన తర్వాత వాళ్ళకు అభద్రత, ఈ నిందితులకు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపు బంధువులు ఏమైనా చేస్తారో అనేటువంటి అభద్రతతో ఉన్నారు. కాబట్టి ఈ తీర్పు వెలువడిన తర్వాత వాళ్ళ కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరుతున్నాను. ఇట్లాంటి తీర్పుల్ని ప్రజాస్వామికవాదులు స్వాగతించాలని, దీనికోసం పోరాడుతున్నప్పుడు కేవీపీఎస్తో పాటు పనిచేసినటువంటి అన్ని సామాజిక సంఘాలకి, మీడియా సోదరులకి, పోలీసులకి, ప్రత్యేకించి ఈరోజు హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి ఆ రోజు నల్గొండ జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి రంగనాథ్ గారు,
పోలీస్ సిబ్బందికి, మీడియా సోదరులకి, సామాజిక సంఘాలకి ఈ పోరాటంలో అండగా నిలబడటం అనేటువంటిది జరిగింది. ఆ రోజులలో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం పార్లమెంటు సభ్యుల్ని పట్టుకొచ్చి అమృతకి బాసటగా నిలబెట్టినటువంటి పరిస్థితి ఉంది కేవీపీఎస్కి. అదేవిధంగా తమిళనాడులో కుల దురహంకార హత్యకు తన భర్తను కోల్పోయినటువంటి, న్యాయం కోసం పోరాడి కోర్టులో న్యాయం గెలిచేంత వరకు తను గెలిచింది, తన భర్తను చంపిన వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష పడే విధంగా పోరాడినటువంటి కౌశల్యం తీసుకొచ్చి కూడా అమృత వైపున నిలబెట్టి బాసటగా అండగా నిలబడ్డటువంటి పరిస్థితి కేవీపీఎస్ చేసింది. అందుకని ఈనాటి తీర్పు అనేటువంటిది ఈ రాష్ట్రంలో కుల దురహంకారులకి, మతోన్మాదులకి చెంపపెట్టు లాంటిది. ఈరోజు అట్టడుగు వర్గాలకి న్యాయం చేసే విధంగా అట్టడుగు వర్గాలకి సంతోషాన్ని ఇచ్చే విధంగా ఈ తీర్పు ఉన్నదని చెప్పేసి తెలియజేస్తున్నారు. రాబోయేటువంటి రోజులలో కులాంతర మతాంతర వివాహాన్ని ప్రోత్సహించాలని ఈ తీర్పు ద్వారానైనా కానీ అగ్రకుల దురహంకారానికి కనువిప్పు కలగాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం విజ్ఞప్తి చేస్తున్నారు.